హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మీకు ఒక హెవీ మంచి బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను, బ్రైడల్ వర్క్ బ్లౌజు. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం బ్యాక్ నెక్ మొత్తం కంప్లీట్గా వర్క్ అనేది వస్తుంది. ఫస్ట్ మీకు నెక్ అనేది చూపిస్తాను. ఫస్ట్ నెక్లో ఏంటంటే బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్, గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గోల్స్ కుట్టుకున్న తర్వాత స్టోన్ లైన్ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని పక్కనే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో ఇంకొక లైన్ గోల్స్ కుట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ శారీ కలర్ కాంబినేషన్లో గ్రీన్ కుందన్స్ యూస్ చేసి దర్దోజీతో కుందన్స్ చుట్టూ ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా కుట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ దాని పక్కనే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గోల్స్ కుట్టుకుని మళ్ళీ స్టోన్ లైన్ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే ముడికొట్టు యూస్ చేసి బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్తో ముడికుట్టు అనేది కుట్టుకోవాలి. ఈ ముడుల్ని కంటిన్యూస్గా కలుపుతూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది అవుట్ సైడ్ మొత్తం రింగ్లా వచ్చే విధంగా గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకుంటే మీకు నెక్ డిజైన్ మొత్తం కంప్లీట్ అవుద్ది. నెక్స్ట్ బ్యాక్ నెక్లో ఉన్న మొత్తం పార్ట్ని హైలైట్ చేయడం కోసం ఆల్ ఓవర్ డిజైన్ అనేది కుట్టాము ఇక్కడ. అది కూడా చూపిస్తాను. ఫస్ట్ నెక్ మొత్తం ఒకసారి చూసేయండి. ఇప్పుడు సెంటర్ పాయింట్లో ఫ్లవర్ అనేది చూపిస్తాను. ఇప్పుడు నెక్కి సెంటర్ పాయింట్లో మనము ఫ్లవర్ అనేది వేసుకోవాలి. ఆ ఫ్లవర్ ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి. ఈ ఫ్లవర్ కోసం మనం సెంటర్లో బ్లూ కలరు కుందని అటాచ్ చేస్తాం. అటాచ్ చేసిన తర్వాత దాని చుట్టూ గోల్డ్ కలర్ బీడ్స్తో ఒక అవుట్లైన్ కుట్టుకుని మళ్ళీ బేస్ స్టోన్స్, జకా స్టోన్స్ ఉంటాయి కదా, వాటిని అటాచ్ చేసుకుని మళ్ళీ దాని చుట్టూ కూడా గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. ఇప్పుడు పెటల్స్కి మనము అవుట్లైన్ కింద గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి, పెటల్స్ అవుట్లైన్. నెక్స్ట్ లోపల మనము గోల్డ్ కలర్ జర్దోజీ ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఒకటి పైకి కిందకి వచ్చే విధంగా ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి మొత్తం. మనము ఇదిగోండి ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ కంప్లీట్ అవుతుంది కదా, దీనికి అవుట్లైన్ కింద బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. మీకు ఇంకొకసారి క్లియర్గా దగ్గరగా చూపిస్తున్నాను. ఈ ఫ్లవరు ఒకసారి చూసేయండి. ఈ ఫ్లవర్ మొత్తం 8 పెటల్స్ వచ్చినాయి కదా, 4 పెటల్స్ కింద మనం ఒక లీఫ్ డిజైన్ వేసుకోవాలి. ఈ లీఫ్ డిజైన్కి లోపల మనం గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో ఫిల్ చేసుకుని దానిపైన 3 స్టోన్స్ అటాచ్ చేసుకుని అవుట్లైన్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నెక్స్ట్ దీనిపైన 2 లీవ్స్ వేసాము, దానికి కూడా మనము ఆరెంజ్ కలరు, లైట్ ఆరెంజ్ కలరు దారంతో ఫిల్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను. పైన ఉన్న 2 లీవ్స్ను ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను కదా, ఇవి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ లేకపోతే ఆరెంజ్ కలర్ సిల్క్ థ్రెడ్తో మనం ఆకులు ఫిల్ చేసుకుని దానిపైన కూడా 3 స్టోన్స్ అటాచ్ చేసాము. అవుట్లైన్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టుకోవాలి. ఇప్పుడు సెంటర్లో ఫ్లవర్ చూపించాను కదా, అదే విధంగా అటు ఇటు కూడా 2 ఫ్లవర్స్ వేసుకోవాలి. ఈ డిజైన్కి మొత్తం మనకి 3 ఫ్లవర్స్ అనేవి సరిపోతాయి నెక్ డిజైన్కి. ఈ 3 ఫ్లవర్స్ని అటాచ్ చేసే విధంగా మనము లతలు అనేవి వేసుకోవాలి. ఈ లతలకి మనము గోల్డ్ కలర్ బీడ్స్తో మనము లైన్స్ అనేవి కుట్టుకోవాలి. వాటికి అవుట్లైన్ మాత్రం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో 2 లైన్స్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. మధ్యలో ఆకులు వేసుకోవాలి. ఈ ఆకుల్ని మనము గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్, గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్, నెక్స్ట్ బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్తో మనము ఫిల్ చేసుకుని వాటిపైన స్టోన్స్ అటాచ్ చేసుకుంటాం. ఇక్కడ ఇవ్వండి చిన్న చిన్న మొగ్గల కింద వేసాం కదా, ఈ మొగ్గలు కూడా 3 కలర్స్తో ఫిల్ చేసుకుని అవుట్లైన్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఈ ఫ్లవర్స్ మధ్యలో మన గ్యాప్ రాకుండా ఈ మొగ్గలు ఆకులు వేసుకుని ఫిల్ చేసుకుని వాటి లోపల మనము సిల్క్ థ్రెడ్తో ఫిల్ చేసుకుంటే మీకు డిజైన్ మొత్తం ఈజీగా కంప్లీట్ అవుతుంది. మీకు ఇంకొకసారి క్లియర్గా మొత్తం జూమ్ చేసి అలాగే క్లియర్ కట్గా మొత్తం నెక్ డిజైన్ మొత్తం కంప్లీట్గా చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఆకులు ఫిల్ చేసాము, పైన ఒక రింగ్ వేసుకుని మళ్ళీ చిన్న చిన్న ఆకులు ఫిల్ చేసాము. ఇప్పుడు ఈ ఫ్లవర్కి అటాచ్ చేసిన
లతలు చూపించాను కదా. ఇప్పుడు ఈ ఫ్లవర్ పైకి నెక్ వరకు వేసిన డిజైన్ కూడా ఇంకొకసారి చూపిస్తాను, చూసేయండి. ఫ్లవర్కి ఒక సైడ్ ఎలా వేసామో అదే విధంగా అవతల సైడ్ కూడా మనం అయ్యే లతలు, అయ్యే ఆకులు, అదే డిజైన్ వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగానే ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కొద్దిగా ప్లేస్ ఉంటే ఈ ప్లేస్లో మనము 3 పెటల్స్ వచ్చే విధంగా ఆకులు లీవ్స్ వేసుకోవాలి. వాటిలో 2 ఆకులేమో మనము గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్, ఒక ఆకేమో గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ ఫిల్ చేసుకోవాలి. ఇదిగోండి ఓవరాల్గా ఇక్కడ నెక్ కంప్లీట్ అయింది కదా. పైకి వెళ్ళేసరికి ఈ ఫ్లవర్కి పైకి వెళ్ళేసరికి చిన్న చిన్న పెటల్స్ ఫ్లవర్స్ అనేవి వేసాము, అది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ వచ్చింది. ఈ ఫ్లవర్ని జస్ట్ మనము కాపర్ రాగి కలర్ ఉంటుంది కదా, అదే గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్తో ఫిల్ చేసుకున్నాము. సెంటర్ పాయింట్లో మాత్రం బ్లూ కలర్ కుందని అటాచ్ చేసాం. ఈ చిన్న ఫ్లవర్ని పెద్ద ఫ్లవర్ని కలిపే విధంగా ఈ లతలు అనేవి వేసుకుని వాటిని మొత్తం కూడా ఫిల్ చేసుకోవాలి. మీకు ఇక్కడ చిన్న ఫ్లవర్ అని చెప్పాను కదా, ఇదిగోండి చిన్న ఫ్లవరు. ఈ చిన్న ఫ్లవర్ పైకి వెళ్ళే కొలది ఇంకొక చిన్న ఫ్లవరు. ఈ 2 ఫ్లవర్ని కలపడం కోసం ఇంకోండి ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్స్తో లైన్స్ వేసుకుని ఆకులు కూడా వేసుకున్నాము. ఇదిగోండి ఓవరాల్గా నెక్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ డిజైన్ మొత్తంలో మధ్య మధ్యలో అక్కడక్కడ మనము వైట్ స్టోన్స్ అనేవి అటాచ్ చేసాము. ఇదిగోండి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి సింపుల్గా బ్యాక్ నెక్లో వేసినట్టుగానే బార్డర్ వేసుకుని చిన్నగా 2 ఫ్లవర్స్ అనేవి వేసుకుంటే సరిపోతుంది. ఆ 2 ఫ్లవర్స్ని అటాచ్ చేయడం కోసం ఇక్కడ మనం గోల్డ్ కలర్ బీడ్స్తో లైన్స్ కుట్టుకుని చిన్న చిన్న ఆకులు కుట్టుకుంటే మీకు ఫ్రంట్ నెక్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి షార్ట్ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ కాదు, షార్ట్ హ్యాండ్స్ని హైలైట్ చేయడం కోసం ఇక్కడ అంచు ఉంది ఆల్రెడీ ఈ బ్లౌజ్కి. సో ఈ అంచుని చేంజ్ చేయకుండా పైన కింద మనము గోల్డ్ కలర్ బీడ్స్తో 2 లైన్స్ కుట్టుకుని మధ్యలో గోల్డ్ కలర్ జర్జోజీ అనేది కుట్టాము. ఈ మధ్య గ్యాప్లో మనము బ్లూ కలర్ కుందన్స్ అలానే గోల్డ్ కలర్ కుందన్స్తో ఫ్లవర్స్ వేసుకుని దానికి అవుట్లైన్ కింద గోల్డ్ కలర్ జర్జోజీతో కొట్టుకున్నాము. అక్కడక్కడ వైట్ స్టోన్స్ అనేవి వేసాము. ఈ విధంగా వేసుకుంటే బార్డర్ అనేది సింపుల్గా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఈ బార్డర్ పైన ఉన్న డిజైన్ కూడా మనం చేంజ్ చేయకుండా దానికి అవుట్లైన్ కింద బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్తో గోల్స్ కుట్ అనేది కుట్టుకున్నాము. ఈ నెమల్ని అలాగే ఫ్లవర్స్ని మనము బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్తో కుట్టుకుని నెక్స్ట్ లోపల గోల్డ్ కలర్ బీడ్స్తో లైన్స్ అనేవి కుట్టుకున్నాము. ఇదిగోండి నెమలి ఒక సైడ్ ఫ్లవరు. వీటిని మధ్యలో బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ బాక్సెస్ని కూడా మనము గోల్డ్ కలర్ బీడ్స్తో కుట్టుకొని మధ్యలో గోల్డ్ కలర్ జర్జోజీ అనేది వేసాము. వేసిన తర్వాత వైట్ స్టోన్స్ని మొత్తం కంప్లీట్గా అటాచ్ చేసాము. మళ్ళీ దీనిపైన ప్లేస్ని కూడా మనము కింద వేసిన ఫ్లవర్సే వేసాము పైన. ఇంకొకసారి మీకు క్లియర్గా చూపిస్తాను, చూసేయండి ఓవరాల్గా హ్యాండ్ పార్ట్ అనేది. ఇదిగోండి ఇక్కడ ఒక బాక్స్లో నెమలి ఉంది కదా, ఈ నెమలికి అవుట్లైన్ మనము బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్తో గొలుసు కుట్టుకుంటాము. ఓవరాల్గా మొత్తం మీకు ఈ బ్లౌజ్ డిజైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. వీటి పిక్స్ అనేవి నేను లాస్ట్లో ఇన్సర్ట్ చేశాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.